పండుగలను గౌరవించే సంస్కృతి తెలంగాణగా ప్రభుత్వానికి ఉందని, క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శవంతమైనవని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కుమ్మరిపల్లి గ్రామ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనమని, మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమాగుణం, సహనం, దాతృత్వం, త్యాగం లాంటి గుణాలతో యేసుక్రీస్తు తన జీవితం ద్వారా సందేశాన్నిచ్చారు. కార్యక్రమంలో పాస్టర్ నిగా హనౌక, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు కోయేడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, మున్నా బత్తిని భూమయ్య, కడకంట్ల నరేష్, మండ రమేష్, బత్తిని నాగరాజు, శివ, రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు ఆ దేవదేవుడు యేసు ప్రభు అవతరించినటువంటి దినం. వారి లోకాన అవతరించి ఇలా పాపులను పరిరక్షింప చేయటం అనంటే పాపులను పశ్చాత్తాపం, పరివర్తన కలిగింపజేసే విధంగా ఏదైతుందో వారు అవతరించి నాటికి 2025 సంవత్సరాలు గడిచింది. వారు అవతరించడంతో ఏదైతుందో క్రీస్తు శకం, క్రీస్తు యుగం ఆరంభమై మరి యావత్ ప్రపంచంలో మరి అత్యధికంగా ఆరాధింపబడేటువంటి యొక్క ప్రభువు ఎవరైనా ఉన్నారని చెప్పారంటే యేసు ప్రభువు అని చెప్పడం తప్పదండి. కుల మతాలకు అతీతంగా ప్రేమను పంచటానికి, మనలో ఏదైతుందో ఒక సోదర భావం కలిగించడానికి ఏదైతుందో వారు అవతరించటం, వారు ఏదైతుందో మరి నిజంగా కూడా మరి అటువంటి మహానుభావుడు ఈ యుగంలో అవతరించటం మన ఈ యుగానికి అదృష్టంగా భావించాలని చెప్పండి. మరి అందరం కూడా ఏదైతుందో ఆ ప్రభువును ఆరాధించడం అని చెప్పంటే మనలో మనం సహృదయం నింపుకునే విధంగా, ఇతరుల్లో ఏదైతుందో ఒక ప్రేమ భావం నింపుకునే విధంగా ఆ ప్రభువును ఆరాధించడం జరుగుతుంది. ఆ ప్రభు గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని చెప్పండి. ముఖ్యంగా ఆ యేసు ప్రభు దూతగా ఆ సోదరుడు అశోక్ గారు ఏదైతున్నదో వెళ్ళి మందిరాన్ని నిర్మాణం చేసి మనందరికీ కీర్తనలు, బోధనలు అందిస్తూ మరి మనలో ఆ ప్రభు పట్ల ఏదైతుందో భక్తి భావాలు మరి పెంపొందింపజేసే విధంగా వాళ్ళు నిరూపించేస్తున్నటువంటి ఒక ఈ మందిర నిర్వహణకు నేను వారిని, వారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ సహచరులు, సోదరులు మరి నాకు కాలయాపన జరిగింది, నన్ను క్షమించాలని చెప్పి కోరుతున్నాను. వాస్తవంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆ యేసు ప్రభు